సునాలి వచ్చేస్తుంది. ఈ దరిద్రుడు పర్మనెంట్ గా పడుంటేనే బెటర్. నీచుడా, సింహం నిద్రపోతుంటే చిట్టులకి డ్రమ్స్ వాయించినట్టు నన్నే కామెంట్ చేస్తావరా? సారీ బ్రదరు, ఇదిగో అదువేనో సరే ఇస్తే నేను కూడా దూకుంటాను. జస్ట్ వెయిట్. ద్రోహి, తట్టి బ్రదర్. అబ్బాస్ క్రాఫ్ట్ లాంటి నా క్రాఫ్ట్ నే చెడగొడతారా నువ్వు? గుడ్ మార్నింగ్. వెరీ లవ్లీ మార్నింగ్. వాస్తు బాగుంది. గుడ్ మార్నింగ్. ఏంటైన క్రాఫ్ట్ పిచ్చి పిచ్చిగా ఉంది? తల్లో పేల ఫ్యాక్టరీ ఉంది కదా, గీ 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 అలా తయారై. పేలున్నాయా? షుగర్ పేషెంట్ కదా, పేలు షుగర్ తాగి తాగి వేలకి వేల తయారైపోయినాయి. ఆయనకు షుగర్ కూడా ఉందా? మొన్న పచ్చకామలు వచ్చినప్పుడు షుగర్ అటాక్ అయింది. పచ్చకామర్లా? చీప్ లిక్కర్ తాగితే పచ్చకామలు రావా మరి? అయ్యో, ఆయన చీప్ లిక్కర్ కూడా తాగుతుంటారా? చీప్ లిక్కర్ తాగుతారా? రే చీకటి వల్ల కళ్ళు కనపడక అప్పుడప్పుడు ఫినాయిల్ కూడా తాగేస్తారు. నాకు రేచెక్కట పచ్చ కావర్లా, నాకు షుగర్ రా. పిడేలు వాయించేస్తాను రా. ఉన్న మాట బీపీ ఎలా పెరిగిపోతుందో చూడు. నీ చర్మ వ్యాధులన్నీ దాచిపెట్టి నాకు లేని రోగాలు అంట కడతావురా? నాకు శర్మేద. మరి కుక్క పిక్కలు గోక్కున్నట్ట గోకుడేంటి? పడుతుంది కాబట్టి గోక్కుంటున్నాను. గోకుడు కాదురా, పుళ్ళున్నాయని చెప్పు. జాలిం లోషన్ రాయకుండా నిద్రపోవు, నువ్వు నన్ను కామెంట్ చేస్తావా? అయినా మీకే జబ్బులుంటే నాకెందుకు గాని, వెళ్ళి స్నానం చేసి రండి. అలాగే. 8 దాటితే టిఫిన్ క్లోజ్. ఏంటి బావా ఫేస్ బూడిద గుమ్మడికాయలాగా? పౌడర్ రాసుకున్నారా, బూడిద పూసుకున్నారా? పౌడరే రాసుకున్నాను. మీ అక్క కాపురానికి వచ్చిన కొత్తలో ఈ గ్లామర్ మెయింటైన్ చేసేవాడిని. మళ్ళీ ఎందుకో ఇన్నాళ్ళకి రాసుకోవాలనిపించింది. మరి నీకేమైందిరా? నేను అంతే అక్క. ఈ ముసలి పాము ఎంత గ్లామర్ మెయింటైన్ చేస్తుంటే కోడి త్రాసుని నేనెంత మెయింటైన్ చేయాలి? ఎన్నవా బామ్మర్ది ముసలి పావును అంటే నేను ఇడికి. సరే సరే, ఇద్దరు కలిసి నా పౌడర్ ఖర్చు పెంచకండి, టిఫిన్ తినండి. సోనాలి, ఇడ్లీలు వెన్నముద్దలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయనుకో. ఎవరైనా కబుర్లు చెప్పచ్చుగా? అవును కదా, నిన్న గ్యారేజ్ లో టీ షర్ట్ ఉండిపోయింది. ఎవరు కొట్టేసరి తెలియట్లేదు. ఇది చెప్పడానిక ఈ పార్కు తీసుకొచ్చింది? బతుకుంటే తర్వాత లవ్ చేసుకోవచ్చు. ఏంటి అలా చూస్తున్నారు? అతనే రియల్ కిడ్నాపర్. మీకు కావాల్సిన అతనేగా, పట్టుకోండి. వాడు కిడ్నాపర్ కాదు, వాడిని పట్టుకోమంటావు ఏంటి? అంటే గుడ్డ కిడ్నాపర్ది కాదనమాట, అది ఇంకొకటిది. నాకేం తెలుసు అండి, షెడ్ లో దొరికింది. బాల్ రోజు కడితే ఉన్నాడు, పట్టుకొచ్చాను. మరి అదే రోజా క్లాత్ తీసుకొచ్చి రమ్యకృష్ణ పట్టుకోమంటే ఎలాగా? అమ్మని హలో వామో! మీరు అలా పరిగెడుతుంటే ఒలింపిక్స్ లైవ్ చూసినట్టే ఉంది. నా చెవులో మా స్పందన బతులు ఏమైనా కనపడుతున్నాయా సార్? నేనివ్వను. ఈ ఒక్కసారి టోపీ ఇచ్చుకోరా రే, ప్రారంభం చేయరా రే. సరే అలా అన్నారు బాగుంది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇదిగో తల్లి. Hey, Mupagna! What is this? Don't confuse! Hey, Mupagna! What is this? Don't confuse! I am Anaconda! Yes! Yes! Yes, Mupagna! Mupagna! What is this? What is this? Yes! 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 What is this, Mupagna? Mupagna! Pattalon garu! Yes! Get the whiskey! Come on, Sisha! Yes! Give it! Give it! Oh, come on. Have the whiskey. Yeah. Confusion. Total confusion. అరే డింగిరి, నా జేబులో గుడ్డ తీసి నా ముప్పాకు నా మీద వేసి నా మీద తిరగొడతావా? నో, దిస్ డీల్ ఇస్ క్యాన్సిల్డ్. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మా కేసు మొదటికి వస్తుంది సార్. ఈసారి కరెక్ట్ క్లాత్ తీసుకొస్తాం. వాడిని ఎట్లా పట్టుకోండి సార్. బాబా దెయ్యం. దెయ్యం దగ్గరికి దెయ్యాలు ఎందుకు వస్తాయ్యా? మీరేంటి ఈ టైంలో వచ్చారు? ఏం లేదు, ప్యారిస్ బై నైట్ లాగా పురుషోత్తం బై నైట్ ఎలా ఉంటుందో చూద్దామని రాత్రిపూట వచ్చాను. అవును, నువ్వేంటి లంక అంత ఇల్లు ఇడిచిపెట్టి వాచ్మెన్ లో బయటేసా పక్క? మనం 4 years నుంచి అవుట్డోరే కదండి. 4 ఏళ్ల నుంచి అవుట్డోరా? మరి ఇండోరు? నో క్వశ్చన్. అప్పుడే? మరి మీ ఆవిడ ఎక్కడ పడుకుంటుంది? లోపల. నువ్వు బయట. 4 ఏళ్ల నుంచి బయటే ఉంటున్నావు. అవునండి.
అదేంటిది 420 80,000 లాస్. ఎవరికి? నాకా? ఎలా? మీ ఇంట్లో వంట పని ఎవరు చేస్తారు? వంట మనిషి. ఇంటి పని పని మనిషి. మీ ఆవిడ అది ఉత్త టీటీపీ. అంటే తినడం తిరగడం పడుకోవడం. ఎన్ని పూటలు తింటది? డబల్ పనా కదండి, 3 పూటలు లాగిం చేస్తుంది. ఓహో, అంటే నీ భార్య నీ వంటకు గాని ఇంటికి గాని ఒంటికి గాని పనికి రాకుండా 4 సంవత్సరాల నుంచి రోజుకు 3 పూటలు చొప్పున తింటున్నదంటే 1,50,000 లాస్. అది ఎలాగండి బాబు? అదంటేరా పురుషోత్తం. ఒట్టిపోయిన ఆవుకి ఇంకా గడ్డి వేసి మేపేవాడిని ఏమంటారు? ఓరే పాప అంటారు. అరే పాప, నీకు పనికిరాని మనిషిని 4 ఏళ్ల నుంచి మేపుతున్నావంటే ఇప్పటికే 1,50,000 లాస్. ఎవడు ఇంకో 10 ఏళ్ళు బతుకుంటుందా? రేటు పెరుగుతాయి కాబట్టి 20 లక్షలు బొక్క. రేపు కాల్ షీట్ ఎన్ని గంటలకు? 9 గంటలకి. నువ్వు ఒక 8:30కి వచ్చావు అనుకో, 11 o'clock పంపించేస్తా. 10 గంటల కింద వచ్చేస్తాను. ఐఎమ్ వెరీ సిన్సియర్ యూనో. హలో బ్రహ్మం గారు. ఇప్పుడే ప్యాకప్ అయింది, బయలుదేరబోతున్నాను. బాబు, సినిమాలో మన క్యారెక్టర్ గుర్తుంది కదా? ఒకసారి క్యారెక్టర్ చెప్తే చచ్చేంత వరకు మర్చిపోనండి. నాది అమెరికా తండ్రి పాత్ర. ఏమై కరెక్ట్? అబ్బా, ఏమి జ్ఞాపక శక్తి. అందుకే ఇంత గొప్ప యాక్టర్ అయ్యావు. అవును, ఆ పల్లెటూరు మూతుపరి క్యారెక్టర్ ఎవరేస్తున్నారు? నేచురల్ గా ఉంటుందని ఒరిజినల్ పల్లెటూరు మోతుబరిని తీసుకొచ్చి వేయిస్తున్నాం. వెరీ గుడ్, చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. అది సరే, మన డైలాగులన్నీ బాగా గుర్తున్నాయి కదా? డౌటా? వినిపించనా? ఒరేయ్, తప్పుకోండి. 1 సంవత్సరం బయటికి పోయి నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని నీ పెళ్ళాన్ని పోషించుకున్నప్పుడే నా కొడుకు అనిపించుకుంటావురా. అంతేగాని తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి తింటూ బతకడం గొప్ప కాదురా, గొప్ప కాదు. ఎలా ఉంది? పద్మశ్రీకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పదండి పదండి, ఎక్కేయండి. అల్లుడు, అడ్డంగా మీ నాన్న కాళ్ళ మీద పడైనా సరే మీ ఇద్దరి మధ్యన ఉన్న గొడవలు పోగొట్టేస్తా. మా నాన్న అంత తేలిగ్గా లొంగేరకం కాదు. ఎక్కడికి వెళ్తున్నారా లోపలిగా? మా బియ్యంకుని చూడటానికి. వియ్యంకుడా ఇక్కడే ఉన్నాడయ్యా. మన క్యారెక్టర్ గిట్ట బాగుంది. ఒరిజినల్ ఒరిజినల్. సరే, ఆ డైలాగ్ దగ్గర చెప్పి. ఒరేయ్, 1 సంవత్సరం బయటికి పోయి నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని పెళ్ళాన్ని పోషించుకున్నప్పుడే నా కొడుకు అనిపించుకుంటావురా. అంతవరకు నా కళ్ళ పడకురా. అనుకోండి, ఎంతైనా మీ కన్న కొడుకు కొంచెం చూపిస్తాట. అయినా బయట ఏంటండి బాబు ఈ దుకాణం? మన ఇంటికి మాట్లాడుకుందాం పదండి. ఇంట్లోక అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నారు. తర్వాత ఒరేయ్, 1 సంవత్సరం బయటికి పోయి నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని పెళ్ళాన్ని పోషించుకున్నప్పుడే నా కొడుకు అనిపించుకుంటావురా. అంతవరకు నా కళ్ళ పడకురా. అదెంత పనండి? నేను తోడుగా ఉండి అతని రెక్కల మీద అతను నిలబడేట్టుగా చేసి మీ ముందుకు తీసుకొస్తా. ఆ డైలాగ్ నీది కాదు, వాడిది. ఆ? వాడిని చెప్పమను. అల్లుడు అల్లుడు, నేను మధ్యలో మాట్లాడటం వల్ల ఆయన గారికి కోపం వచ్చినట్టుగా ఉంది. నువ్వు సరేనని చెప్పు. ఈయన ఛాలెంజ్ కి నేను ఒప్పుకోను. కోర్టులో తెలుసుకుంటా. అంతకు తెగించావా? సరే, అయితే ఇద్దరం కోర్టులోనే గెలుచుకుందాం. అలాగే. అల్లుడు అల్లుడు, నువ్వు ఆగవయ్యా. ఎలా యాక్ట్ చేస్తున్నాడు? పద్మశ్రీకి 1 కిలోమీటర్ ఉంది. రెచ్చిపో. అల్లుడు, 1 ఏడాదే కదా, ఛాలెంజ్ కి ఒప్పేసుకోవయ్యా. నా వల్ల కాదు. నా రెక్కల మీద, నా కాళ్ళ మీద, నా తోక మీద నుంచి నేను సంపాదించలేను. అబ్బా, నువ్వు అను. ఈ ఏడాది పాటు నేను నీకు తోడుంటా కదా. ఇదిగో మోతుబరి, సంవత్సరంలోగా నా కొడుక్కి తోడుగా ఉండి సహాయం చేసి సపోర్ట్ చేసినట్టు తెలిసిందో, వాడికి నా ఆస్తి కాదు కదా, చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. అబ్బే, అదేం లేదండి. అతని రెక్కల మీద అతనే ఎగురుతాడు, అతని కాళ్ళ మీద అతనే నిలబడతాడు, అతని రూపాయి అతనే సంపాదిస్తాడు. ఇదిగో, కాకపోతే సంవత్సరం తిరిగేసరికి మీ మాట ప్రకారం అతని వాటా ఆస్తి అతనికి ఇచ్చేయాలి. తప్పుతుందా? ఎంత కాదనుకున్నా వాడు నా కొడుకు. పంచ వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి పంచ మీద పడ్డా, చిరిగేది పంచే, మిగిలేది ముల్లే. మంచి మాట చెప్పారండి. అయ్యా, పనిలో పని చిన్నల్లుండి అదేనండి, తమరి చిన్నబ్బాయిని కూడా క్షమించి దగ్గరికి తీసుకున్నారనుకోండి. ఇదేంటి కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది? దేనికైనా అదే డైలాగ్ ఒకటి. పంచ వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి పంచ మీద పడ్డా, చిరిగేది పంచే, చిరిగేది. చాలు, మీకోసం చాలా మంది అక్కడ వెయిట్ చేస్తుంటారు. పదం. అరవనయ్యా, మాట్లాడాలి చెప్పయ్యా బాబు. ఇదిగో, వెళ్ళిపోతున్నా చెప్పయ్యా బాబు. ఇదిగో, అమెరికా బాబు. ఏమండే, ఆయనేమో సూటు బూటేసుకున్నాడా, మరి పంచ మొళ్ళ కంచె చిరిగిపోవడం అంటాడేంటండి? అబ్బా, ఆయన పంచంటే గోచంటే పెద్దలుడు సమస్య తీరిపోయింది కదా.